విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ మహానగరపాలక సంస్థలో వైసీపీ దాదాపు ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున కార్పొరేటర్లు టీడీపీ జనసేన పార్టీలో చేరగా ఇప్పుడు మరో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేన గూటికి చేరారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్లు గోవింద్, కంపా హనుక్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పలరత్నం, రాజారామారావు, వరలక్ష్మికి పశువు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, వంశీకృష్ణ సహా పలువురు పాల్గొన్నారు. విశాఖలో జీవీఎంసీ మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకునే వ్యూహంతో వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంది. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉండగా 58 వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో అధికార మార్పిడిలో భాగంగా గెలిచామని అనుకున్న ప్రయోజనం లేదని వైసీపీ నేతలు కూటమి వైపు మొగ్గు చూపారు. నగరపాలక సంస్థను చేజిక్కించుకోవడంతో పాటు స్టాండింగ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కూటమి టీడీపీ గేట్లు తెరిచింది. 12 మంది టీడీపీలోకి, 4 కార్పొరేటర్లు ఇప్పటికే జనసేనలోకి జంప్ అయ్యారు. మరో 9 మంది సిద్ధంగా ఉన్నారు. దీంతో వైసీపీ నేతలు లోకల్ లీడర్స్ జారిపోతున్న నేపథ్యంలో ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్ల విషయం లీక్ రావడంతో అందరినీ కలిసి రహస్య సమావేశం నిర్వహించారు. ఎవరూ పార్టీని వీడి వెళ్లొద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా తమ ఉనికి కాపాడుకోవడం కోసం కూటమికి షిఫ్ట్ అయ్యారు. అమర్ నిర్వహించిన సమావేశానికి సగం మందికి పైగానే డుమ్మా కొట్టారు. అప్పుడే వైసీపీ నేతలు అవాక్కయ్యారు. వైసీపీలో ఉన్న బాసిజం నచ్చకపోవడంతోనే బయటకు వచ్చేస్తున్నామంటూ కొంతమంది చెప్పగా, మునిగిపోతున్న పార్టీలో ఉండి భవిష్యత్తును ఫణంగా పెట్టలేమని మరికొందరు తేల్చేశారు. దీంతో వైసీపీ నేతలు మరింత నిరాశ చెందుతున్నారని, కనీసం జీవీఎంసీ అయినా తమ ఆధీనంలో ఉందని చెప్పుకునే అవకాశం కూడా ఇప్పుడు వారికి లేకుండా పోయింది. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఆధిపత్యం కోసం కూటమి నేతలు వ్యూహాలతో భాగంగా ఆపరేషన్ కార్పొరేటర్లు ఫలించింది. దీంతో పాటు మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కూడా ప్రధాన అంశం. మరో 2 నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా కూటమి గేట్లు తెరిచింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలో వైసీపీకి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. అయితే ఇదంతా కేవలం విశాఖ అభివృద్ధి కోసమే అంటున్నారు కూటమి నేతలు. తమ సిద్ధాంతాల కోసం పనిచేసే ఎవరినైనా ఆహ్వానిస్తామంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ నగరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఉన్న నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. మరి ఆ కార్పొరేషన్ లో మామూలుగా తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ లో ఉండటం వల్ల వాళ్ళు అన్ని రకాల ఇది ఉపయోగించి కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మనకి ఎక్సెప్షే కింద ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ లెక్కేసుకుంటే దాదాపు 12 మంది మన కూటమికి ఉన్న నేపథ్యంలో మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే ఇదేదో ఆల్ ఆఫ్ ఏ సడన్గా వాళ్ళు వచ్చేస్తారు చేర్చుకున్నారు అనేది ఎవరు అనుకోవసరం లేదు.